కింద ఇంకా ఏడు ముఖం పెట్టుకుని కూర్చున్నావు. నా లైఫ్ అంతా ఏడిపోయి కదన్నా. బాధ ఎంత బాధ ఉన్నా లోపల పెట్టుకొని బయటకు నవ్వుకుంటూ అవసరం నీకు లేదు. నవ్వుకుంటూ ఉండే వాళ్ళే ఎప్పటికైనా పైకి ఎదుగుతారు. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. ఇప్పుడు ఏడ్చి ఏడ్చి మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. పోనీ అట్లనైనా చచ్చిపోతే నేను అందరితో బాగానే ఉన్నా కదన్నా, నాకెందుకన్నా ప్రతిసారి ఇవన్నీ జరగడము. ఇంత బాధపడుతున్నావు, బయట ఇంతమంది అమ్మాయిలు చూస్తున్నారు వీడియో, వాళ్ళు లాంటి ఎంతమంది ఫేస్ చేస్తున్నారో తెలియదు కదా. నా కోసమే చేసిండు కానీ నేను ఎంత సఫర్ అయినా తెలుసు అసలు. వాడు అక్క బాధపడక జన్ను, మేమందరం ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోతాము మమ్మీ దగ్గరికి. ఇంటికి వెళ్ళిపోతాను. అందరం ఉన్నాం, నువ్వు టెన్షన్ పడకు. మళ్ళీ ఏమైందా నీకు చెప్పు. ఇవ్వు కదా, నన్ను ముట్టుకోకు. ఏ మెంటలా ఏమైందా అట్లా చేస్తావు? ఆగు ప్లీజ్, ఆగు నానా. హలో వాట్సాప్ మై ఇన్స్టాగ్రామ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు అండ్ తమిళ కోసం మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఆల్రెడీ అద్దరు క్లారిటీ కోసం ఒక వీడియో షూట్ చేసిన అండ్ దగ్గర మంచిగా నచ్చ చెప్పిన అసలు ఏం లేదు. అండ్ మళ్ళీ ఇలానే గొడవలు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఎంత లవ్ ఉన్నా కానీ చెప్పేవారికి మా బాధ్యత, మేము చెప్పాలి. ఎన్ని రోజులు పట్టించుకోలేదు ఎందుకన్నా అంటే మాకున్న బిజీ దాంట్లో మేము పట్టించుకోకుండా ఉండిపోయినాం అండ్ ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం. పిల్లలు కదా ఇలానే గొడవ పడతారు, మంచి చెడు తెలియదులే కదా అని అనుకున్నామన్నమాట. సో ఈ రోజు నుంచి మంచి చెడు చెప్పడానికి మేమున్నాం. సో అందుకనే గాయత్రిని అయితే చేసినామో అది తప్పే, అది తప్పు ఇన్ ద సెన్స్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాస్తవమే, నిజమే. ఎందుకంటే నిజం తెలియనంత వరకు ఏది చేసినా తప్పు కాబట్టి ఆ తప్పు కిందనే ఆ జన్ను భావిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక నాకు చెప్పిన ఏం చెప్పినా నేను ఒక ధైర్యం చెప్పడం జున్నుకి ఫస్ట్ నుంచే ఉండి సో అది చెప్పలేదు కాబట్టి అండ్ ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎస్ఆర్ టీమ్ మేము అనుకుంటున్నాం కాబట్టి నీకు మంచి చెప్తున్నాం. ఒక్క మెట్టు దిగినైనా సరే జున్నుకి చెప్పు, అక్క తప్పు మాదేం లేదు, ఇప్పుడు తప్పునైతే లేదు, ఫిక్స్ అది క్లారిటీ ఉంది. కాకపోతే అయినా సరే జున్ను కోసం ఒక్క మెట్టు దిగి లేదక్క అని చెప్పి జున్నుకు నచ్చ చెప్పు. అందుకే నేను తీసుకొచ్చిన ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను జున్నుతో ఒక 5 minutes అండ్ సున్నుతో ఒక 5 minutes మాట్లాడాలనుకుంటున్నాను. అది ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా ఏంది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్రెడీ జున్ను వాళ్ళ ఫ్లాట్లోనే ఉన్నాను, నీకు వాళ్ళ ఫ్లాటే. సో అర్థమైంది కదా, సింపుల్. నేను చెప్పింది ఆల్రెడీ నీకు ఆఫ్ కెమెరా అని చెప్పిన అదే చెయ్యి, అదే చూసుకో. జెండా పోయిసుకో, మా పిల్లలు వేసుకోండుకో కూర్చోడు. కింద ఇంకా ఏడు ముఖం పెట్టుకుని కూర్చున్నావు. నా లైఫ్ అంతా ఏడిపోయి కదన్నా. ఎందుకు అట్లా అనుకుంటుంది? అంతే అన్న, అయిపోయింది లైఫ్ అంతా, నాశనం అయిపోయింది. అయిపోలే, ఎప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఏజ్ నుంచే మనం ఇంకా గ్రోతింగ్ వచ్చే టైం వచ్చింది. లైఫ్ సింగిల్ గా స్టార్ట్ అయింది. కొడతా సింగిల్ అంటే అంతే అన్న, సింగిల్ గా హ్యాపీగా ఉన్నా మంచిగా, మీ అందరితో మంచిగా రీల్స్ చేసుకుంటా, మీతో బయట తిరుక్కుంటా. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంది, రిస్ట్రిక్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నా. లవ్ అన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కామన్ ఉంటాయి. కానీ రూపు ఎంత బాధపడుతున్నావు తెలుసు. చెప్పరనుకుంటున్నావు సన్న వాళ్ళు, మౌనిక వాళ్ళు, లేకపోతే ఏం తెలియదు అన్న వాళ్ళకి ఇన్ని రోజులాగా పట్టించుకోలేదు అనుకుంటున్నావు. ఉంటదన్న బాధ, కానీ బాధ ఎంత బాధ ఉన్నా లోపల పెట్టుకొని బయటకు నవ్వుకుంటూ అవసరం నీకు లేదు. నవ్వుకుంటూ ఉండే వాళ్ళే ఎప్పటికైనా పైకి ఎదుగుతారు. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. బాగా మోటివేషన్ బాగా నేర్చేసుకుంది. రోజు నైట్ అవే రీల్స్ వస్తాయి. పిచ్చి కథలు ఏం పడకు, సోనతో మాట్లాడతా. నువ్వు ఇంకా ఇప్పుడు నేను ఉన్నప్పుడు ప్లీజ్ అన్న నేను పిలిపియకు, మళ్ళా నేను ఏడుస్తా, చెప్తున్నా నిజంగా ఏడుస్తా. వద్దు, నాకైనా ముఖం కూడా చూడాలని లేదు. చెప్పు గాయత్రి, నువ్వన్నా అర్థం చేసుకోక నువ్వేనా. నేను ఆ విషయం నేను అర్థం చేసుకున్నా గాయత్రి, కానీ నన్ను చేసింది, నేను సఫర్ అయింది. ప్లీజ్ ఇప్పుడు ఒక అమ్మాయిగా నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నా ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? సోను చెప్తున్నాడు కదా. అవును, ఆయన చేసింది నాకేం ప్రాబ్లం లేదు, కానీ
నాకు కూడా ఉంటది కదా, నేను కూడా కానీ సఫర్ వాడు ఒక అమ్మాయి కోసం చేసిండు. ఎందుకంటే అమ్మాయి కూడా నాకు అది చేసినందుకు నాకు ప్రాబ్లం కాదు. ఒక మాట నాకు చెప్పుంటే నేను ఇంత సఫర్ అవ్వకపోయేదాన్ని కదా. ఏమో ఇప్పుడు వాడి వల్ల నేను మా ఇంట్లోతో కూడా గొడవ పెట్టుకున్నా. నేను ఎందుకు ఊకే ఫోన్ చేసి ఏమైంది నీకు సోనుకి, ఏమైంది నీకు సోనుకి, మేము రావాలా, మేము మాట్లాడాలా అంటే ఈయన నాతోనే మాట్లాడనప్పుడు నా ఫ్యామిలీకి ఏం రెస్పెక్ట్ ఇస్తాడు? ఎందుకు ఇయ్యడే నిజం? మీ మమ్మీ దాని కోసం ఎందుకు ఇయ్యాడు? నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇయ్యలేడు? పిచ్చా నీకు అదే అటెంప్ట్ కోసం మాత్రం నీకు రెస్పెక్ట్ ఇయ్యలేడు. ఆయన కాలు ఏడ్చిండు చూస్తుండే వాళ్ళు మీ ఛానల్లో. ఎక్స్ప్రెస్ చేద్దామనే కదా తను కూడా. అన్న అట్లంటే మరి నేను కాలు పట్టుకున్నా అన్న. 3 సార్లు పట్టుకున్నా. ఒక అమ్మాయి కోసం సోషల్ అవేర్నెస్ చేసిండాడు. నీకు అర్థమవుతుందా? ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి నా బాయ్ ఫ్రెండ్ ఒక సోషల్ అటెంప్ట్ చేసిండని. చేసిండు ఇప్పుడు కూడా చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నా. వాడు మంచి పని చేసిండు, కానీ నేను వాడిని నా లైఫ్ లో నేను యాక్సెప్ట్ చేయలేనన్నా. ఈ బాధ నాకు ఇది సెకండ్ టైం ఇచ్చిండు. మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నాకు ఇవన్నీ వద్దన్నా. నాకు ఈ పంచాయతీలో సింగిల్ ఆల్రెడీ హెల్త్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఏడ్చి మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. పోనీ అట్లనైనా చచ్చిపోతే లేదన్నా. నాకేం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు అన్ని. నాకు ఒక్కదాన్ని ఉంటే నాకు అవే థాట్స్ వస్తున్నాయి అన్న. మీకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోతున్నావు? గాయత్రి మాట్లాడుతున్నావు అంటే ఎందుకు? నేను ఎవరితో మాట్లాడట్లేదు. నేనేం చేసా అక్క, మాట్లాడచ్చు కదా. నేను ఎవరితో మాట్లాడట్లేదు అన్న. నాకు ఎందుకో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరితో మాట్లాడాలన్న ఒక భయం. నువ్వేం ఎవ్వరు ఏం చేయరు. ఇప్పుడు మేము ఉన్నాం కదా, నువ్వు మంచి సపోర్టివ్గా ఉన్నాం. మేము అందరం మంచిగా ఉండు సరేనా? నేను అందరితో బాగానే ఉన్నా కదన్నా. నాకెందుకన్నా ప్రతిసారి ఇవన్నీ జరగడము? నా లైఫ్ ఎందుకన్నా ఇట్లా? నేను ఏం తప్పు చేసినా? కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ లో డిమాండ్ చేసింది అంతే. ఇప్పుడు నేను కూడా సొన్నది కెమెరా ముందు కాకుండా పర్సనల్తో పిలిచి మాట్లాడి వాడిని మామూలు కోటి నేను కూడా ఇచ్చిన వానికి అవన్నీ కెమెరా ముందు చెప్పొద్దు. కానీ పర్సనల్ ఏం చేయాలి నేను కూడా చేసిన, నాకు మ్యాటర్ తెలియక ముందుకు. కాకపోతే ఎప్పుడైతే మ్యాటర్ చెప్పినాకో అప్పుడు అనిపించింది అదే ఒక అమ్మాయి కోసమే చేసింది కదా వీడు కూడా. అన్న ఒక అమ్మాయి కోసం చేసిండు అన్న, ఓకే. కానీ నేను సఫర్ అయింది మాత్రం ఆ అమ్మాయి. ఇప్పుడు పైన ఉన్న అమ్మాయి అయితే చూడలేదు కదా, చనిపోయిన అమ్మాయి అయితే చూడలేదు. బయట ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు, బయట ఇంతమంది అమ్మాయిలు చూస్తున్నారు వీడియో, వాళ్ళు లాంటి ఎంతమంది ఫేస్ చేస్తున్నారో తెలియదు కదా. అవునన్నా, వాళ్ళందరి కోసం చేసిన వాడు, చూసి ఆడియన్స్ కోసం చేసిన, సబ్స్క్రైబర్స్ కోసం చేసిన వాడు. చెప్తున్నా కదన్నా. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి వాడు మళ్ళీ లైఫ్ లో తిరిగి వచ్చినా గానీ యాక్సెప్ట్ చెయ్యొద్దు అన్నట్టే కదా నేను కూడా ఇప్పుడు నిల్చుంటున్నా. యాక్సెప్ట్ చెయ్యొద్దు అట్లాంటి వాడిని. అసలు ఒకసారి మోసం చేసినోడు మళ్ళీ ఎందుకన్నా లైఫ్ లో? ఇప్పుడు నా లైఫ్ ఆల్రెడీ అందుకే చూపించిన వాడు, ఇలా ఇలా జరుగుతుందని చెప్పి చూపించిన వాడు. నువ్వు అర్థం చేసుకోలేకపోతే దాన్ని అర్థమవుతుందా నీకు? నాకు వద్దన్నాడు, నేను ఫిక్స్ అయిపోయినా. నాకు వద్దు, నేను సింగిల్గానే మీతో హ్యాపీగా ఉంటా. మీరు కూడా ఉంచుకుంటే ఉంటా, లేదంటే మా ఇంట్లో దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకు ఏడుస్తున్నావే? వద్దన్నా, నాకు అసలు ఈ లైఫే వద్దన్నా. ఏడవకు జున్ను, నా మాట మంచిగా నేను మనతో మాట్లాడతా. ప్లీజ్ అక్క అర్థం చేసుకోక ప్లీజ్. నీకోసమే కదా సోను చేసిండు. నా కోసమే చేసిండు, కానీ నేను ఎంత సఫర్ అయినా తెలుసా అసలు. వాడు ప్లీజ్ అక్క బాధపడక. జున్ను మేమందరం ఉన్నాం. టెన్షన్ పడకు, ఇంకా ఫిక్స్ అయిపో. ఏ ప్రాబ్లం రాదు, మంచిగా ఉండు. మళ్ళీ నీ హెల్త్ ఖరాబ్ అయింది, వాడు మళ్ళీ ఏదో వేసుకుని మళ్ళీ వాన హెల్త్ ఖరాబ్ ఏం చేస్తావు చెప్పు? సరే, నేను ఒకవేళ చచ్చిపోయి ఉంటే అందరం లేమా? ఎందుకు చచ్చిపోతావే పిచ్చిదానా? నాకు థాట్ కూడా వచ్చిందన్న, వాడు నన్ను చచ్చిపోని కూడా అన్నాడు తెలుసా. ప్లీజ్ అక్క ఏడోకక్క. అరే ఎంతమందిగా మీ కప్పులు అంటే ఎంతమందికి ఇష్టం తెలుసా? ఎంతమంది సింగిల్ ఉంటారో ఇలాంటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తెలుసా. ఎంత మీ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా మట్టిన ఫస్ట్ కప్పులు కూడా మీరే కదా. ఎంతమంది కప్పులు ఇష్టపడతారు మిమ్మల్ని? ఇలాంటి అమ్మాయి దొరికితే బాగుంటుంది, ఇలాంటి అన్న దొరికితే మంచిగా ఉంటుంది, ఇలాంటి లవర్ దొరికితే బాగుంటుంది. ఎంతమంది అనుకుంటారు చెప్పు మిమ్మల్ని చూసి? ఎన్ని ఫ్యాన్ పేజ్ చేసి మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు చెప్పు మీ కప్పులకి? అవును, నేను తీసుకోలేకపోతున్నా ఇవన్నీ బాధలు. ఇంటికి వెళ్ళిపోతాము మమ్మీ దగ్గరికి.
మేమందరం మీ మమ్మీ డాడీ అన్ని ఇంకా మమ్మీ డాడీ పోతా అలాంటివి మనకు పోయి ఆలం బాధ పెడతావా అడవి తినకుండా పనుకుండా మా ఇంటికి వెళ్ళిపోతాను. అందరం ఉన్నాం, నువ్వు టెన్షన్ పడకు. ఇవ్వకంతో పిలుస్తా అంత మాట్లాడు అన్న. అన్న ఆయన పిలవకన్నా సోను అన్న, అన్న పిలవకన్నా ఆయనని. చెప్పనా కరా అని కాలు పట్టుకుని తెలుసా, మర్చిపోయినావా? ఏమైంది కన్నా మాట్లాడుతూ అన్న వద్దన్నా. మళ్ళీ ఏమైందన్నా నీకు చెప్పు. డబ్బులు ఇవ్వు కదా, నన్ను ముట్టుకోకు. మెంటలా ఏమైందన్నా అట్లా చేస్తావు? కానీ ఆగు ప్లీజ్, ఆగు నానా. జన్నో ఏందన్నా మళ్ళీ కెమెరా ఏం చేస్తున్నావు? ఎప్పుడు నాకు చెప్పు. కూర్చో మంచి దగ్గర. ఏందన్నా అసలు నాకు ఏం అర్థమవుతలేదు. ఏం అర్థంగా నీకేం లేదు. ఆ పిల్ల మస్తు డిప్రెషన్ ఫీల్ అవుతుంది. నువ్వు ఏం చేస్తుంది తెలియదు. ఆ పిల్లలతో మంచిగా కరెక్ట్గా మాట్లాడి ప్రేమగా తీసుకో దగ్గరికి. ఇప్పుడు నీ కోపాలు అవన్నీ పనికిరావు దేనికి కూడా. నువ్వు ఎన్ని మీటర్లు పైకి ఎక్కి అంత అటెంప్ట్ చేసినావో అన్ని మీటర్లు కిందికి దిగి అమ్మాయిని అంత దగ్గర తీసుకొని ఓదార్చు. ఈ అమ్మాయి అన్నీ వదిలేసుకొని కూడా అంత అన్ని స్టెప్స్ దిగి నీ కోసం ఈ అటెంప్ట్ చేసింది కదా. ఈ అమ్మాయికి ఎందుకు బ్యాడ్ నేమ్ మీ వల్ల చెప్పు. 100% గుడ్ నేమ్ తెప్పించడం అయితే పక్క ట్రై చేస్తాను. అమ్మాయి గుడ్ నేమ్ తెప్పించడం దగ్గరుండు. ఆ పిల్ల సోలో ఎందుకు చేస్తున్నావు ఫస్ట్ చెప్పు. సోలోకి నేను ఎందుకు ముట్టుకుంటే చూడు ఎట్లా చేస్తాను. ఎన్ని చేసినా సరే ఇప్పుడు అరే ఫిక్స్ ఎన్ని చేసినా సరే నువ్వు ఒక లవర్. నాకు నవ్వాలా మాట్లాడాలా ఎన్ని చేయరా పర్లేదు. తన కోసం ఇంకెవరి కోసం చేస్తావురా? ఇంకా చేస్తూనే ఉంటానా కానీ దగ్గరకు వస్తుంటే నేను ఏమనుకోవాలి. నువ్వు దగ్గర ఎందుకు తీసుకుంటుంది? సోలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచన వస్తాయి మాకి. ఎప్పుడు సోలో ఉండని ఎక్కువ ఓనర్ పక్కన పెట్టు. సన్న మౌనిక ఇంకొన్న పెట్టు. సాయం తీసుకొని మాట్లాడు. దగ్గర తీసుకుపోయి మేము ఆఫీస్లో లేనప్పుడు వచ్చి తీసుకో మమ్మల్ని. మేము బయట వచ్చి తీసుకో. ఫోన్ చెయ్యి ఒకసారి సాయిగంతో పిచ్చి పిచ్చి అన్ని చేసుకుంటే పిల్లతో మాట్లాడదాం పిస్తామంటే మా పిల్ల ఏమో ఆ పిల్ల బాధలు ఆ పిల్ల ఉంది. ఏమనుకో గాయత్రి, జీవితం నేను సారీ చెప్తున్నా. ఆ పిల్ల ఫోన్ చేసి అమ్మాయికి తెలియదు కదా. ఆమె నేను ఎంత అవాయిడ్ చేస్తున్నా నాకు తెలుసు. నువ్వు చాలా బాధపడుతున్నావు. కానీ మా అందరి కోసం సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు మంచి పని చేసినావు. నిజంగా చెప్తున్నా. మేము అందరం కూడా అట్లా ఉంటుంది కానీ నవ్వుకుంటా. ఈ వీడియోలో కూడా అట్లా ఉంటుంది. ఆమె బట్లాడుకుంటా కానీ ఆమె లోపల మస్తు బాధపడుతుంది. నాతో కూడా కాల్ చేసి ఇట్లా మాట్లాడింది. నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఆ మట్ అయిందా ఈ మట్ అయిందా. నాకు అసలు ఎవరు ఏమైతే నేను చేసిన ఒక దానికి నేను చూపించిన రియాలిటీకి ఇక్కడ ఇద్దరు ఇట్లా అట్ అవుతుంటే నాకు ఏం అర్థమైతలేదు. సో గాయత్రి కూడా ఎంత కష్టపడుతుంది కదా. కష్టపడి ఇన్ ద సెన్స్ ఆమె కూడా బాధపడుతుంది. కానీ సబ్స్క్రైబర్స్ కోసమే చేసింది. అమ్మాయి కూడా ఒక అమ్మాయి కోసం అమ్మాయి కూడా చేసింది. సో మేము తప్పు అనుకోద్దు. సో నాకు ఇంకోటి కూడా భయం వేస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం కాదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఆల్రెడీ నేను మాట్లాడినా. నువ్వు టెన్షన్ పడకు అమ్మాయి విషయంలో. జున్ను ఒక్కదాన్ని అస్సలు సోలో వదిలేయకు. ఏది చేసినా సరే అమ్మాయితో ధైర్యంగా ఉండు, స్పోర్టివ్గా ఉండు, దగ్గరుండి చూసుకో. అంతే నా పిల్ల ఎప్పుడు ఉంటారు వదిలేయకు. ఎందుకంటే ఆ పిల్ల డిప్రెషన్లోకి వెళ్ళి నాకు సూసైడ్ చేసుకోవడానికి పిచ్చి పిచ్చి మాట్లాడని మాట్లాడుతుంది. అర్థమైందా? నాకు కూడా ఎందుకు బాధ పెట్టినా అనిపిస్తుంది అన్న. అప్పుడప్పుడు నాకు కూడా ఏమైనా చేసుకోవాలి. ఏం కాదు. సో గైస్ చూసారు కదా, ఆమె జస్ట్ ఒక వేరే అమ్మాయికి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి అమ్మాయిలకి ఇలాంటివి జరుగుతుందని స్పోర్టివ్నెస్ తీసుకొని అటెంప్ట్ చేసిండు. సో మీ అందరూ సపోర్ట్ చేయండి. నా కోసం కింద కమెంట్స్ చేయండి. ఈ కమెంట్స్ జున్ను చదవాలి. సోను ఏం తప్పు చేయలేడు, సోనుకి సపోర్ట్గా ఉండని చెప్పి కమెంట్స్ చేయండి. ఈ కమెంట్స్ ద్వారా సరే జున్ను కమెంట్స్ చదివి సోను దగ్గర తీసుకుంటుందేమో. మీ చేతుల్లోనే ఉంది. అందరూ ఏం కాదు. బ్యాడ్ కామెంట్స్ పెడుతూ నాకు బాధ అనిపిస్తుంది. ఏం బ్యాడ్స్ కమెంట్ పెట్టకండి. సొంత ఛానల్ కూడా అర్థమైపోయింది తప్పునేది లేదని చెప్పేసి. సో నా ఛానల్కి సపోర్ట్ చేయండి. జిన్నుతో సోను కూడా సపోర్ట్ చేయండి. మా టీం అందరికి ఎట్లయితే చేస్తారో నేను ఏం తప్పు చేయలేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. జస్ట్ అటెంప్ట్ చేసిన అంతే. సో చూసిరా నేను మళ్ళీ ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తున్నా కానీ ఫస్ట్ జిన్నుతో కంప్లీట్గా కూర్చొని మాట్లాడు. సో గైస్ మీరు కూడా నా కోసం వీళ్ళ కోసం కాకుండా కొంచెం నా కోసం చూసి నేను అడుగుతున్నా ఒక స్టెప్ దిగి సో సోనుకి సపోర్ట్ చేయండి. ఆ కమెంట్స్ జున్ను చూసినా సరే వీళ్ళిద్దరు కలిసిపోతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. అంటే సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీబాబు ఆఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.